హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పొటాటో ఫ్రై చేసుకుందాం. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే పొటాటో ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత చక్కగా వచ్చింది. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఫ్రై. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన ఒక టిప్ ఫాలో అయితే మీరు డెఫినెట్గా మీకు కూడా రెస్టారెంట్ స్టైల్ పొటాటో ఫ్రై అయితే చూద్దాము. అసలు ఎలా చేశాను ఏంటి అన్నది మాత్రం డెఫినెట్గా చూడండి. మీకైతే లాస్ట్లో టిప్ చెప్తాను ఏంటా అన్నది. ఫస్ట్ అయితే పొటాటోస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాయిల్ ఏం చేసుకో అవసరం లేదు, పీల్ చేసుకోవచ్చు. పీల్ చేసుకొని చక్కగా మొత్తం అదంతా పోయే వరకు చక్కగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టార్చ్ ఉండిద్ది దానిపైన, మీరు కడిగేటప్పుడు వైట్గా వస్తుంది. అది మొత్తం పోయే వరకు చక్కగా 10 మినిట్స్ అయితే పీల్ చేసుకున్న తర్వాత అలా ఒక 10 మినిట్స్ ఉంచండి వాటర్లో అలా ఉంచితే అదంతా పోయి చాలా ఫ్రెష్గా వస్తాయి. అదంతా పొటాటోస్ మనం కట్ చేసినా కానీ ఏది అనేది సపరేట్ అవ్వకుండా చక్కగా సపరేట్ అవుతా. నెక్స్ట్ అదంతా స్టిక్కీగా ఉండకుండా పొటాటో అంతా చక్కగా సపరేట్గా వస్తుంది. చాలా బాగా వస్తుంది. అలా ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెడితే, చాలామంది అలా పెట్టకుండా నార్మల్గా అలా కట్ చేసేసి అలా వేసేస్తారు. మాకేమో ఇలా ఏంటి అంతా మొత్తం కలిసిపోతుంది పొటాటో అంతా అని అనుకుంటారు. మీరు చేసే మిస్టేక్ అది. ఇలా ఒక 10 మినిట్స్ వాటర్లో పెట్టారనుకో చాలా బాగా వస్తాయి పొటాటోస్ ఫ్రై అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆ వాటర్లో ఏమేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. అదే పెద్ద సీక్రెట్. అసలు సాల్ట్ వేసి అలా ఒక 10 మినిట్స్ పెట్టాలి. ఇవన్నీ కట్ చేసుకొని 10 మినిట్స్ పెట్టిన తర్వాత అలా అవి చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో అలా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఇదే అండి చాలామంది చేసే మిస్టేక్. అసలు అలా పెట్టకుండా అలానే ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి మాకు ఫ్రై రావట్లేదు అని అనుకుంటారు. కాదు, అలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత మనకి తాలింపుకి కావాల్సిన ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా చక్కగా ఇలా స్లైసెస్గా చేసుకున్నాను అనుకో, అవి చక్కగా ఫ్రైలో మనకు అనేది కనిపిస్తాయి. నార్మల్గా పీసెస్లా కట్ చేసుకున్నాం అనుకో అవి కనిపించవు. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని అదంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత చిల్లీ అనే ఒక ఇది స్ట్రైనర్ తీసుకొని మనమైతే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయే వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత వేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం అలా తీసి అలా వేసామనుకో పొటాటోస్ని, అంతా వాటర్ అంతా దాంట్లో ఉండిపోయి అసలు నేను అప్పటికి ఎంత స్ట్రెయిన్ చేసినా కానీ వాటర్ అనే అమౌంట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయినాయి. సో అలా కొంచెం స్ట్రెయిన్ అయితే హాఫ్ ఆఫ్ వాటర్ మనం అయితే తీసేయచ్చు. తీసేసిన తర్వాత అలా కొంచెం సేపు అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొంచెం సేపు అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తేనే బాగుంటాయి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టాను. చూస్తున్నారు కదా అసలు గోల్డ్ కలర్లో వచ్చినాయి. నెక్స్ట్ అయితే కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇంకా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఒక 10 మినిట్స్ పట్టిద్దేమో, 10-15 మినిట్స్ అంతే. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అలా సైడే తాలింపులు వేసుకుంటాం కదా, తాలింపు అలా అంటే సపరేట్గా మళ్ళీ వేరేది దాంట్లో వేసుకోకుండా అలానే తాలింపు. నెక్స్ట్ అయితే కొంచెం చిన్నులపాయల్లో ఒక 2 రెబ్బలు, నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెం, తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై కలర్ మారంగానే వెంటనే దాంట్లో పొటాటోస్లో కలిపేయాలి. మళ్ళీ ఆయిల్ వేయకండి మీరు, ఎందుకంటే మనకు ఆల్రెడీ పొటాటోస్లో ఉంటుంది, అదంతా కొంచెం వస్తూ ఉంటుంది. సో ఇంక మళ్ళీ ఆయిల్ వేసేస్తే ఆయిల్గా అవుతుంది. ఇలా పొడి పొడిగా రాకుండా కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటవి. సో మీరు అందుకని ఆయిల్ వేయబాకండి. తర్వాత అయితే కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, నేనైతే 2 స్పూన్స్ ఏమో కారం వేసాను. తర్వాత కొంచెం అలా మొత్తం కలుపుకోవాలండి. కలిపేసుకుంటే కొంచెం ఆ సాల్టు, కారం, పసుపు అదంతా ఆ పీసెస్కి అవుతుంది. అప్పుడైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతే అండి, దింపేయడం. లాస్ట్లో వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది సాంబార్లో అయితే పర్ఫెక్ట్. మీరైతే సబ్స్క్రైబ్